రమేష్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన 30 ఏళ్ల యువకుడు. అతను ముంబైలో ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. జీవితం అనే పరుగులో అలసిపోయి మయన్మార్ చూడాలని నిర్ణయించుకున్నాడు. యాంగూన్లోని పెగోడా, మండలేలోని చారిత్రక ప్రదేశాలు చూడాలని అనుకున్నాడు. కాని అదృష్టం మరోలా ఉంది. అతను మయన్మార్ చేరుకున్న 3వ రోజు రమేష్ స్థానిక గైడ్తో కలిసి అడవిలో ఎంజాయ్ చెయ్యాలని ప్లాన్ చేసుకున్నాడు. ఉదయం అవ్వగానే గైడ్తో అడవికి బయల్దేరాడు. మొదట్లో అంతా బాగానే ఉంది. పక్షుల అరుపులు, ఎత్తైన చెట్లు. కాని మధ్యాహ్నం అవ్వగానే గైడ్కు ఒక అత్యవసరమైన పని గుర్తొచ్చింది. అందుకే అతను రమేష్ను ఒకచోట కూర్చోబెట్టి 5 నిమిషాల కోసం పక్కకు వెళ్ళాడు. రమేష్ అక్కడే గైడ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. 10 నిమిషాలు, 20 నిమిషాలు, 1 గంట గడిచిపోయింది. కాని గైడ్ తిరిగి రాలేదు. ఆందోళనపడి రమేష్ అతని కోసం వెతకడం మొదలుపెట్టాడు. రమేష్ అరుస్తున్నాడు. కాని ప్రతిధ్వని తప్ప ఇంకేమీ వినిపించటం లేదు. మెల్లగా చీకటి పడింది. రమేష్ అర్థం చేసుకున్నాడు అతను దారి తప్పిపోయాడని. వెంటనే మొబైల్ తీశాడు. కాని నెట్వర్క్ లేదు. బ్యాటరీ కూడా దాదాపుగా అయిపోయింది. చీకటి పడటంతో అడవిలో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. రాత్రి చీకటి గాఢంగా ఉంది. దాంతో భయపడిన రమేష్ ఒక చెట్టు కింద కూర్చుని ఉదయం కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడే దూరంగా ఒక చిన్న వెలుగు కనిపించింది. రమేష్ నెమ్మదిగా ఆ వెలుగు వైపు నడిచాడు. అకస్మాత్తుగా అతని ముందు ఒక అమ్మాయి కనిపించింది. చంద్రుని వెలుగులో ఆమె ముఖం ఒక అపురూపమైన అందంతో ఉంది. ఆమె వయస్సు సుమారు 25 సంవత్సరాలు ఉండవచ్చు. ఆమె ఆదివాసీ దుస్తులు ధరించి ఉంది. ఆమె మెడలో ముత్యాల మాల, చెవుల్లో పెద్ద పోగులు, తలమీద ఒక ప్రత్యేక గుర్తు ఉంది. ఆమె చేతిలో వెలుగుతున్న ఒక కాగడా ఉంది. రమేష్ ఆశ్చర్యంగా ఆ అమ్మాయిని చూస్తూ నిలబడిపోయాడు. ఆ అమ్మాయి రమేష్ వైపు చూసి నవ్వింది. ఆ నవ్వులో ఒక విచిత్రమైన ఆకర్షణ ఉంది. అది రమేష్ను తన వైపు లాగుతుంది. ఆ అమ్మాయి చేతితో తన వెనకనే రమ్మని సైగ చేసింది. రమేష్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అడవిలో ఒంటరిగా ఉండడం కంటే ఇదే బెటర్ అనుకుని ఆ అమ్మాయి వెనుకమాలే నడవటం మొదలుపెట్టాడు. అడవి మధ్యలో నడుస్తూ ఆ అమ్మాయి అప్పుడప్పుడు వెనక్కి తిరిగి రమేష్ను చూస్తూ నవ్వుతుండేది. ఆమె కళ్లల్లో ఒక రహస్యమైన మెరుపు ఉంది. అది రమేష్ యొక్క గుండెను కలవరపెడుతుంది. సుమారు 1 అరగంట నడిగిన తరువాత ఆమె ఒక చిన్న జలపాతం దగ్గర ఆగిపోయింది. జలపాతపు శబ్దం, చంద్రుని వెన్నెల ఆ చోటును స్వర్గంగా మార్చింది. ఆ అమ్మాయి వెలుగుతున్న కాగడాను ఒక రాయి మీద పెట్టి నీళ్ల దగ్గరికి వెళ్లి చేతుల్లో నీళ్లు తీసుకుని కొంచెం తాగింది. ఆ తర్వాత రమేష్ వైపు చూస్తూ అతన్ని కూడా తాగమని సైగ చేసింది. రమేష్ ఆమె దగ్గరకు వచ్చాడు. అంత దగ్గర నుంచి ఆమె మరింత అందంగా కనిపించింది. ఆమె చర్మం మీద చంద్రబింబం ఒక విచిత్రమైన మాయాజాలం విడిచింది. రమేష్ కూడా కొంచెం నీళ్లు తాగాడు. కాని అతని చూపులు ఆ అమ్మాయిపైన నిలబడిపోయాయి. ఆ అమ్మాయి కూడా రమేష్ను చూస్తూనే ఉంది. ఆమె కళ్లల్లో అతనికి ఒక రకమైన ఆకర్షణ కనిపించింది. అకస్మాత్తుగా ఆ అమ్మాయి తన చేతిని ముద్దుకు చాపి రమేష్ ముఖంను తాకింది. ఆమె చేతులు చాలా మృదువుగా ఉన్నాయి. దానితో రమేష్ గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి తన సుతిమెత్తన చేతులతో రమేష్ జుట్టును మెల్లగా తడిమింది. తర్వాత తన తలను రమేష్ భుజం మీద ఉంచింది. రమేష్కి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. కాని అతని గుండె ఆ క్షణాన్ని గట్టిగా అనుభవిస్తోంది. వాళ్ళిద్దరూ అక్కడే కూర్చున్నారు. ఆ అమ్మాయి రమేష్ చేతులను పట్టుకొని తన దగ్గరికి తీసుకుంది. చంద్రుని వెలుగులో జలపాతపు శబ్దంతో ఇద్దరి మధ్య ఒక మాట లేని బంధం ఏర్పడింది. ఆ అమ్మాయి మెల్లగా రమేష్ పెదాలను తన వేళ్లతో తాకింది. తరువాత తన పెదాలతో రమేష్ శరీరం కదిలిపోతుంది. ఆ క్షణాన్ని అతను ఒక కలలా అనుగోడిస్తున్నాడు. ఆ అమ్మాయి మెల్లగా రమేష్ను నేలపై పడేసింది. ఆమె చేతులు రమేష్ శరీరం మీద తిరుగుతున్నాయి. రమేష్ కూడా ఆమెను తన కౌగిలిలో గట్టిగా బిగించి పట్టుకున్నాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరి మధ్య ఒక మరవలేని రాత్రిగా మారిపోయింది. అడవి నిశ్శబ్దంలో జలపాతపు శబ్దం మరియు వారి శ్వాసల మూలుగు మాత్రమే వినిపిస్తోంది. ఇద్దరూ ఒకరిలో ఒకరు మునిగిపోయారు. ఇప్పుడు ఈ లోకంలో కేవలం వాళ్ళిద్దరే ఉన్నారనిపిస్తోంది. కాసేపటి తర్వాత ఇద్దరూ కొంత రిలాక్స్ అయ్యారు. ఆ అమ్మాయి మళ్లీ రమేష్ను పైకి లేమని సైగ చేసింది. ఆమె రమేష్ చేతిని పట్టుకుని ముందుకు తీసుకువెళుతోంది. రమేష్ ఆమె వెనకమాలే నడుస్తున్నాడు. కాని ఇప్పుడు అతని మనసులో ఒక రకమైన ఫీలింగ్ ఉంది. ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోకపోయినా రమేష్ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడనిపించింది. సుమారు 20 నిమిషాలు నడిచిన తర్వాత ఆ అడవి మధ్యలో ఒక చిన్న గ్రామం కనిపించింది.
వెదురు బొంగులు, చెక్కతో చేసిన చిన్న చిన్న ఇళ్ళు, మధ్యలో ఒక పెద్ద గ్రౌండు, దాని చుట్టూ కాగడాలు వెలుగుతున్న మంట వెలుగు. కానీ రమేష్ అక్కడ చూసిన దృశ్యం అతన్ని షాక్కి గురిచేసింది. గ్రౌండు మధ్యలో సుమారు 30 నుండి 40 మంది ఆదివాసీలు నిలబడి ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఒక పదునైన బాణం ఉంది. వారి ముఖాలపై యుద్ధ గాయాలు కనిపిస్తున్నాయి. అందరూ రమేష్ వైపు చూస్తున్నారు. రమేష్ కాళ్ళు కదలలేకపోయాయి. అతనికి అనిపించింది, బహుశా అతన్ని ఏదో బలి కోసం తీసుకువచ్చారని. ఆ అమ్మాయి రమేష్ను తీసుకుని నేరుగా ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళింది. జనసమూహం నుండి ఒక వృద్ధుడు ముందుకు వచ్చాడు. అతని ముఖం లోతైన ముడతలతో నిండిపోయింది. కళ్లల్లో ఏదో విచిత్రమైన వెలుగు కనిపించింది. అతని తల మీద ఈకలతో తయారు చేసిన టోపీ ఉంది. అది అతన్ని ఆ గూడెం నాయకుడిగా చూపిస్తుంది. అతను ఆ అమ్మాయి తండ్రి. ఆ అమ్మాయి తన తండ్రి ఎదుట చేతులు ముడుచుకొని ఏదో చెప్పింది. రమేష్కి వాళ్ళు మాట్లాడే భాష అర్థం కావటం లేదు. కానీ ఆ అమ్మాయి ముఖంతో తెలుస్తోంది ఆమె ఏదో ముఖ్యమైన విషయం చెబుతుంది అని. ఆమె రమేష్ వైపు చూపించి తర్వాత తన హృదయంపై చెయ్యి పెట్టింది. నాయకుడు గంభీరంగా రమేష్ను చూశాడు. అది రమేష్ ఆత్మను పరిశీలిస్తున్నట్టుగా ఉంది. తర్వాత ఆమె మళ్లీ చెప్పింది. దాన్ని రమేష్ అర్థం చేసుకోలేకపోయాడు. కాని ఆమె మాటల నుండి ఆమె కోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె మళ్లీ ఏదో చెప్పింది. ఈసారి ఆమె స్వరంలో దయ, బ్రతిమానరతం కనిపించింది. ఆమె తన తండ్రి కాళ్లను తాకింది. రమేష్ చెయ్యి పట్టుకుని ఆమె తండ్రి ముందు నిలబెట్టింది. రమేష్ భయపడిపోయాడు. గూడెం నాయకుడు తన ప్రజలకు ఏదో చెప్పాడు. 2-3 ముందుకు వచ్చి ఆ గ్రౌండ్ మధ్యలో కట్టెలు పేర్చడం మొదలుపెట్టారు. రమేష్కి ఏమి జరగబోతోందో అర్థం కావటం లేదు. కొద్ది నిమిషాల్లోనే కట్టెలతో పొడవైన ఒక దారి తయారైంది. ఆ తర్వాత వాళ్లు దానికి మంటలు పెట్టారు. మంటలు కొంచెం ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. గిరిజన నాయకుడు రమేష్ వైపు చూసి మంటల వైపు చూపించాడు. రమేష్కి ఏమీ అర్థం కాలేదు. ఆ అమ్మాయి రమేష్ చెవికి దగ్గరగా వచ్చి మెల్లగా ఏదో చెప్పింది. ఆ మాటలు కొంచెం వచ్చి రాని ఇంగ్లీష్లా అనిపించింది. వాక్ ఫైర్ లవ్. రమేష్ అర్థం చేసుకున్నాడు. అతను ఆ మంటల మీద నడవాలి. ఇది ఒక పరీక్ష. నిజంగా అతను ఆ అమ్మాయిని ప్రేమిస్తే ఈ విషయం నిరూపించుకోవాలి. కానీ మంటల మీద నడవడం, అది కూడా ఉత్తకాళ్లతో, అది ఆత్మహత్యతో సమానం. కానీ తర్వాత రమేష్ ఆ అమ్మాయిని చూశాడు. ఆమె కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి. ఆమె రమేష్నే చూస్తుంది. తన మొత్తం జీవితం ఈ ఒక్క నిర్ణయంపై ఆధారపడి ఉన్నట్టుగా ఉంది. రమేష్ ఆ రాత్రిని గుర్తు చేసుకున్నాడు. జలపాతం పక్కన చంద్రుని వెలుగులో ఇద్దరు ఒకరిలో ఒకరు మునిగిపోయినప్పుడు అది కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే కాదు, అది మరేదోగా ఉంది. అది ప్రేమ. మంటల వేడి తన చర్మంపై అనిపిస్తుంది. గూడెం నాయకుడు పరీక్ష మొదలు పెట్టాలని సైగ చేస్తూ తన చేతిని పైకెత్తాడు. రమేష్ ఆ అమ్మాయిని చూశాడు. ఆమె అతన్ని చూసి నవ్వింది. ఆ నవ్వులో ఒక విశ్వాసం, ప్రేమ, ఎప్పటికీ తన వెంట ఉంటాయన్నట్లు ఒక వాగ్దానం ఉంది. రమేష్ లోతైన ఊపిరి తీసుకున్నాడు. కళ్ళు మూసుకుని ఆ అమ్మాయిని గుర్తు చేసుకున్నాడు. ఆమె స్పర్శను, ఆమె వాసనను, ఆమె పెదవుల తీపిని. ఆ తర్వాత అతను తన మొదటి అడుగు వేశాడు. అగ్నిమంటలు అతని పాదాలను తాకుతున్నాయి. కాని ఆశ్చర్యం ఏమంటే నొప్పి అంత ఎక్కువగా అనిపించడం లేదు. బహుశా అతని మనసు అంత బలంగా మారిందేమో. ఆ నొప్పిని అనుభూతి పొందటం లేదు. ఒక అడుగు తర్వాత మరో అడుగు వేస్తూ ముదుకు వెడుతున్నాడు. అగ్నిమంటలు అతని చుట్టూ నాట్యం చేస్తున్నా అతను నడుస్తూనే ఉన్నాడు. గుంపు ఆశ్చర్యంతో అతన్నే చూస్తున్నారు. వారి భాష కూడా తెలియని ఒక పరాయివాడు వారి అత్యంత కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నాడు. ఆ అమ్మాయి కన్నీళ్లు ఇప్పుడు ఆనంద బాష్పాలుగా మారిపోయాయి. ఆమె చూస్తుంది. రమేష్ నిజంగానే ఆమెను ప్రేమిస్తాడని అర్థం చేసుకుంది. చివరికి రమేష్ మంటల నుండి రెండో పక్కకు చేరుకున్నాడు. అతని కాళ్లల్లో కొంచెం మంట అనిపించింది. కాని తీవ్రమైన గాయం ఏమీ జరగలేదు. అతను నిలబడి ఆ అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి పరిగెత్తుతూ వచ్చి అతన్ని వాటేసుకుంది. ఆమె ఏడుస్తోంది. కాని అవి ఆనందపు కన్నీళ్లు. సర్పంచ్ ముందుకు వచ్చాడు. అతని ముఖంలో ఇప్పుడు గర్వం కనిపించింది. అతను రమేష్ భుజంపై చేతిని పెట్టి ఏదో మాట్లాడాడు. ఆ తరువాత తన కూతుర్ని పిలిచి ఇద్దరి చేతులను పట్టుకుని కలిపాడు. గూడెం గుంపు సంతోషంతో అరుస్తూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టింది. అందరూ డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతున్నారు. సర్పంచ్ తన వాళ్లతో ఏదో చెప్పాడు. ఆ తరువాత ఒక ముసలి మహిళ ముందుకు వచ్చింది. ఆమె చేతులలో 2 పూలమాలాలు ఉన్నాయి. ఆ వృద్ధ మహిళ
రమేష్ మరియు ఆ అమ్మాయికి పూలమాలాలు వేసింది. సర్పంచ్ వారి చేతులను ఒక ప్రత్యేకమైన బట్టతో కట్టాడు. తన భాషలో కొన్ని మంత్రాలు చదివాడు. గిరిజనులు గుండ్రంగా నిలబడి నాట్యం చేస్తున్నారు, డోలు వాయిస్తున్నారు. రమేష్కి నమ్మకం కలగటం లేదు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కొన్ని గంటల ముందు అడవిలో ఒంటరిగా తిరుగుతున్నాడు. ఇప్పుడు పేరు కూడా తెలియని ఆ అమ్మాయితో పెళ్లి చేసుకుంటున్నాడు. కాని అతని హృదయంలో ఎలాంటి సందేహం లేదు. అతనికి తెలుసు ఇది తప్పు కాదని. పెళ్లి కార్యక్రమం పూర్తయ్యాక ఆ అమ్మాయి రమేష్ చెయ్యి పట్టుకుని ఒక చిన్న ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఆ ఇల్లు లోపలి భాగం బాగానే అలంకరించబడి ఉంది. మూలలో పూలతో అలంకరించిన మంచం వేసి ఉంది. ఆ అమ్మాయి రమేష్ను కూర్చోబట్టి అతని కాళ్లను చూసింది. అవి కొంచెం కాలిపోయి ఉన్నాయి. ఆమె ఒక ప్రత్యేకమైన మూలికల తైలం తెచ్చి అతని కాళ్లపై పూసింది. రమేష్కి వెంటనే సుఖంగా అనిపించింది. ఇద్దరూ అక్కడే కూర్చొని ఉన్నారు. కాని ఆ చిన్న ఇంటి లోపల ఒక వేరే ప్రపంచం ఉంది. రమేష్ ఆ అమ్మాయి చెయ్యి పట్టుకున్నాడు. ఆమె తలపై ముద్దు పెట్టాడు. ఆ అమ్మాయి కూడా అతని చుట్టేసుకుంది. ఇద్దరూ అక్కడే పడుకున్నారు. ఆ రాత్రి రమేష్ అర్థం చేసుకున్నాడు, ప్రేమకు భాష అనేది ఉండదని. అతనికి ఆ అమ్మాయి పేరు తెలియదు, ఆమె భాష కూడా అతనికి అర్థం కాదు. కాని వారి హృదయాలు ఒకటే మంటలతో కొట్టుకుంటున్నాయి. అతను తెలుసుకున్నాడు, మన జీవితం కొన్నిసార్లు మనం ఊహించని దారిలో నడిపిస్తుందని. ఉదయపు మొదటి కిరణం ఇంటిలోకి దూసుకువచ్చినప్పుడు రమేష్ కళ్ళు తెరిచాడు. చుట్టూ చూశాడు. ఆ చిన్న ఇంట్లో పక్కన పడుకుని ఉన్న ఆ అమ్మాయి ఒక కల చూస్తున్నట్లు అనిపించింది. కాని అతని కాళ్లపై పోసిన మూలికల తైలం, చేతిలో కట్టి ఉన్న ఆ బట్ట అతనికి ఇది నిజమేనని గుర్తుచేశాయి. ఆ అమ్మాయి కళ్ళు తెరిచి రమేష్ను చూసి చిరునవ్వు నవ్వింది. ఆ తర్వాత ఆమె లేచి బయటకు వెళ్ళింది. కాసేపటి తర్వాత ఆమె పళ్లతో నిండిన ఒక బుట్టతో తిరిగి వచ్చింది. రమేష్ను పళ్ళు తినమని సైగ చేసింది. ఇద్దరూ కలిసి ఆ పళ్ళు తింటున్నారు. రమేష్ మనసులో వేల ప్రశ్నలు పుట్టాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను ఇక్కడే ఉండాలా లేక తిరిగి వెళ్ళాలా? కాని ఆ అమ్మాయి చూసినప్పుడు అతని అన్ని ప్రశ్నలు మాయమైపోయాయి. అతను అనుకున్నాడు, ఏది ఏమైనా ఈ అమ్మాయితోనే ఉండాలి. అప్పుడే బయటనుంచి సర్పంచ్ మాటలు వినిపించాయి. ఆ అమ్మాయి రమేష్ చెయ్యి పట్టుకుని బయటకు తీసుకెళ్ళింది. సర్పంచ్తో పాటు కొంతమంది కూడా అక్కడ నిలబడి ఉన్నారు. వాళ్లు రమేష్ను చూసి నవ్వుకున్నారు. సర్పంచ్ ఏదో చెప్పాడు. అప్పుడే ఒక యువకుడు ముందుకు వచ్చాడు. అతను కొంచెం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఆ యువకుడు రమేష్కి చెప్పాడు, సర్పంచ్ ఏమంటున్నారంటే నువ్వు ఇప్పుడు వారి తెగలో ఒక భాగమని. ఇష్టమైతే ఇక్కడ ఉండవచ్చు లేదా తిరిగి వెళ్ళిపోవచ్చు. కాని ఆ అమ్మాయి ఎప్పుడూ నీ భార్యగానే ఉంటుంది అన్నాడు. రమేష్ ఆ యువకుణ్ణి అడిగాడు, ఈ అమ్మాయి పేరేమిటి అని. ఆ యువకుడు నవ్వుతూ చెప్పాడు, శాండా, ఆమె పేరు శాండా అని. రమేష్ శాండా వైపు చూశాడు. ఆమె రమేష్ను చూస్తూ చిరునవ్వు పంచుకుంది. రమేష్కు అర్థమయ్యింది, ఆ పేరు ఎందుకంత సరిగా సరిపోతుందో. శాండా అంటే ప్రేమ, ఆకర్షణ, మమకారం అన్నీ కలిసిన మాట. నిజంగానే ఆ అమ్మాయిలో అవన్నీ ఉన్నాయి. రమేష్ అక్కడే నిర్ణయించుకున్నాడు, కొన్ని రోజులు ఇక్కడే ఉండి శాండాను అర్థం చేసుకుంటాను. వారి సంస్కృతిని అర్థం చేసుకుంటాను. ఆ తరువాత శాండాను నగరానికి తీసుకెడతాను. ఆమెకు కొత్త ప్రపంచం చూపిస్తాను. కాని అతను ఎక్కడ ఉన్నా అడవిలో గడిచిన ఆ రాత్రి మాత్రం ఎప్పటికీ తన హృదయంలో ఉండిపోతుందని అనుకున్నాడు. ఆ రాత్రి అతను తప్పిపోయినప్పుడే ప్రేమ దొరికింది. ఆ రాత్రి మంటల మీద నడిచి తన ప్రేమను నిరూపించాడు. ఆ రాత్రి అతని జీవితాన్ని మార్చేసింది. కథ ఇక్కడే ముగిసిపోవడం లేదు. ఇది ఒక ప్రత్యేకమైన ప్రేమ కథ. ఇది ఆరంభం మాత్రమే. భాష, సంస్కృతి, సరిహద్దుల కంటే పైగా ఉన్న ఒక సంబంధం. రమేష్ మరియు శాండా కథ మనకు చెప్పేది ఒక్కటే, ప్రేమకు భాష ఉండదని. నిజమైన మనసు ఉన్నప్పుడు ఎలాంటి కష్టాన్నైనా దాటవచ్చు. అది మంటల మీద నిలవటమైనా సరే. అవును ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలను చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.